వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజలవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మీ ముందుకి స్నాక్స్ రెసిపీతో వచ్చేస్తున్నాను. సో ఇంట్లోనే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేకపోతే స్నాక్స్లోకైనా పెట్టడానికి ఈ స్నాక్ అయితే చాలా ఎమ్మీ ఉంటుంది అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏంటి అనుకుంటున్నారా? గోధుమ పిండితో అప్పడాలండి, మైదా కూడా కాదు. గోధుమ పిండితో ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే కారం అప్పడాలు చేయడానికి. ఈ కారం అప్పడాలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్ ఐటమ్ కింద, ఇప్పుడు పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, సో వాళ్ళకి స్నాక్స్ కింద అయితే పెట్టేసేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. సో దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. సో ఈలోపు నేను బటర్ని అయితే కొంచెం మెల్ట్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ బటర్ని అయితే మెల్ట్ చేసుకుంటున్నా. సో ఈ బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుందండి, సో అందుకే నేను సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఉప్పు కారంని యాడ్ చేసుకున్నా, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర వామ్ ఉన్నట్టయితే వామ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర వామ్ లేదు, సో నేను అందుకే యాడ్ చేయడం లేదు. సో ఇప్పుడు మెల్ట్ చేసుకున్న బటర్ని అయితే వేసుకుని కలుపుకోవాలి. సో బటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇలా బాగా అయితే కలుపుకోవాలి. ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, సో ఇలా అన్నప్పుడు ఇలా మనకి ముద్దలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో దీంట్లోకి ఇప్పుడు మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకుందాం. చేసుకుంటూ మనం చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ముద్ద అయితే ఇలా అవ్వాలి. ఇది నేను ఒక 2 కప్పులకి చేస్తున్నా. సో ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది. సో దీని మీద ఏదైనా మూత పెట్టేసుకుని మనం చపాతీ ఎలా చేస్తామో అలా పల్చగా చేసుకోవాలి. ఈలోపు నేను ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటా. చపాతీలా అయితే చేసుకోవాలండి. ఈ మందం అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను వీటిని స్క్వేర్స్ కింద లేకపోతే ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకుంటా. సో ఇప్పుడు కావాల్సిన షేప్స్లోకి అయితే కట్ చేసుకుంటున్నా. సో ఇలా అయితే కట్ చేసేసుకున్నానండి కావాల్సిన షేప్స్లోకి. సో వీటిని ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్రై చేసేసుకోవడమే. సో ఇలా అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇలా అంటే వచ్చేస్తాయండి. సో ఇలా నైఫ్తో అంటే వచ్చేస్తాయండి. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడమే అయిందండి. ఇప్పుడు మనం వేవైతే కట్ చేసుకున్నామో అవన్నీ కూడా వేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే పిండి ఇలా ఉబ్బుతాయండి. సో చూసారు, ఇవన్నీ కూడా చాలా క్రిస్పీ అయిపోతాయి. సో ఇలా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, ఇంకా బ్రౌన్ కలర్ వస్తాయి. సో అప్పుడు మనం వీటిని ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఒక 15 days to 20 days అయితే చాలా క్రిస్పీగా అలానే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అయితే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నానండి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మనం. ఫైనల్గా అయితే అప్పడాలు అయిపోయినాయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను చూపిస్తాను చూడండి ఒకటి. సో చాలా బాగా వచ్చాయి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసేసేయండి.
ఉన్నట్టయితే మనకి ఒక 15 డేస్ వరకు వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు, ఈ వీడియో మీకు నచ్చేసినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసేసి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.